For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. అలాగే ఈ జూలై 12 నుంచి వెళ్ళి ఆగస్టు 26 వరకు గురు కుజుల కలయిక ఉంది. మరి ఈ కలయిక వలన ఏ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేసి మనకు తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, గురు కుజుల కలయిక వలన మరి సింహరాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారో, అసలు వీరు ఎలాంటి పరిహారాలు పాటించారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. గురు కుజుల యొక్క కలయిక అంటే గురువు కుజుడు యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది వృషభ రాశిలో? వృషభ రాశిలో ఈ రెండు ప్లానెట్స్ యొక్క సంచారం చేయటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ముందు ముఖ్యంగా గురువు 2, 5, 7, 9, 11 స్థానాలను సుఫలితాన్ని ఇస్తాడు. కుజుడు 3, 6, 11 స్థానాలను సుఫలితాన్ని ఇస్తాడు. జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల కాలం పాటు ఇక్కడ కుజుడు గురువు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా దశమ స్థానంలో గురువు యొక్క సంచారం విషయంలో ధనపరంగా ఇబ్బందులు లేకుండా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినా కూడా ధనం విషయంలో కొంత పొదుపు పాటించి అనవసరమైన విషయాల్లో కానీ మధ్యవర్తిత్వం కానీ ఉండటం అనేది మంచిది కాదు. అలానే వృధా భ్రమణం అంటే వృధా సంచారం చేస్తుంటారు. అంటే ఏం పని లేకపోయినా తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది. అలాంటి విషయాలు అనవసరంగా వీళ్ళు డబ్బును పోగొట్టుకోకూడదు. కొంత భయము, బంధువుల విషయంలో కొంచెం దోషణలు భూషణలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా మనోవిచారము, అలానే రోగములు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వీళ్ళు అల్పాహారం తీసుకుంటారు. అలానే సదా సంచారం చేయటం, ధనధాన్య వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటుంది. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయి. అలానే బంధుమిత్రులతోటి కలయిక, అలానే నూతన గృహ నిర్మాణం కలిగే అవకాశాలు, స్త్రీ సౌఖ్యం, అలానే సంతోషము, ఆకస్మికంగా ధనలాభం, కొన్ని ఆకస్మికంగా కొన్ని అపాయాలు కూడా లభించే అవకాశాలు ఉంటాయి. దానికి ఆతృత పడాల్సిన పని లేదు. తొందరగా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రయత్న కార్యక్రమాలు అమలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే అకాల భోజనం అంటే సమయానికి భోజనం చేసే అవకాశం లేదు. అలానే తరచూ ప్రయాణాలు, చంచలత్వము, బంధు విరోధము అంటే బంధువులు అంటే దగ్గర బంధువులతో విరోధం వస్తుంది, దూర బంధువులతో అనుకూలంగా ఉంటుంది. అలానే శరీర బలహీనత, అలానే ధనలాభము, ధనలాభంతో పాటు ప్రతి పనిలో కూడా ఆర్థిక సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణ బాధలు తీర్చుకుంటారు. అలానే కొంత ధనం కూడా ఖర్చు కావడానికి వాట్ ఈస్ ద రీజన్ అంటే వాళ్ళు ఫైనాన్షియల్ని ఏదైతే డబ్బు ఉంటుందో అది అసెట్స్ రూపంలో చేంజ్ చేస్తారు. అంటే ధనం అనేది వాళ్ళకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి. నూతన వ్యాపారాలు చేయకూడదు, కానీ లాభాన్ని వచ్చిన వాటిల్లో ఆస్తుల రూపంలో మలుచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గృహ నిర్మాణం, ఇళ్ళు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, సేవ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగే అవకాశాలు వీళ్ళకుంటాయి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిస్ప్యూట్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే సమస్యల నుంచి కూడా వీళ్ళు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించడం, అలానే తల్లిదండ్రుల యొక్క మద్దతు, భాగస్వామ్యం విషయంలో అనుకూలంగా ఉండటం, అలానే పని రంగంలో మార్పులు, స్థిరత్వం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఉద్యోగంలో కూడా వీళ్ళకి హోదా పెరుగుతుంది. నిరుద్యోగులు కూడా వాళ్ళు ఏదైతే ఆశిస్తారో దానికంటే కూడా ఎక్స్పెక్ట్ చేయని దానికంటే కూడా మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే దూర ప్రయాణాలు, రుణప్రాప్తి, ఏదైతే బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాం. అలానే పోటీ పరీక్షల్లో విజయప్రాప్తి లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విద్యార్థులకి పోటీ పరీక్షలో విజయం సాధించడమే కాకుండా ఆదాయం అనేది వివిధ మార్గాల్లో వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సరైన మార్గంలో, సరైన విధానంలో వాళ్ళకి ఎక్కువగా డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనేక మార్గాల్లో ఆదాయం పొందటం అంటే ఏంటంటే ఉద్యోగం చేస్తుంటాడు, ఇంకో వ్యాపారం చేస్తుంటాడు, లేదా 2 పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. అలాంటి విషయాల్లో మటుకు ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ప్రయత్నపూర్వకంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. దాంతోపాటు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు.
అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళకి సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నూతన గృహ నిర్మాణం కూడా చేపట్టే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రతి పనిలో కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకంతా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది? విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఒకటి, నారాయణాయ వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ నమః అష్టాక్షరి మంత్రాన్ని తప్పకుండా ఈ 2 మంత్రాలతో పాటు చేయాల్సింది సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే అంగారకుడు యొక్క స్తోత్ర పారాయణం చేయటం, మంగళవారం పూట రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, సింహరాశి వారికి గురు కుజుల కలయిక వలన ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.